మ్యామ్ రీసెంట్‌గా సమాజంలో డివోర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనికి గల రీజన్స్ ఏంటి మ్యామ్ చాలా మందికి? ఒకటే, పెళ్ళి అనేది పరస్పర అవగాహనతోటి, ఇద్దరి ఇష్టాయిష్టాలతోటి, ఇద్దరి అవసరాలతోటి ఒకరికొకరు అన్నట్లుగా బతకడమే పెళ్ళి అంటే. ఇప్పుడు అద్దేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని చదువుతారు మంత్రాలు. అలాగే మంత్రాలు కాదనుకోండి, ఇంకో రకం పెళ్ళి అనుకోండి, నీకోసం నేనుంటాను, మన ఇద్దరం కలిసి జీవితాంతం కలిసిమెలిసి ఉందాము, ఇలా ఏదైనా అర్థం ఒకటే. కానీ కలిసి 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 ఉండాలి ఉండాలి. అంటే ఒకరి కోసం ఒకరు, ఒకరి అవసరాల కోసం మరొకరు, ఒకరి ఇష్టాల కోసం ఇష్టాయిష్టాలు, ఇద్దరు ఇష్టాయిష్టాల కోసం ఒకరికొకరు బతకటం. ఇది చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటున్నాం. ఓ, కుటుంబం అంటేనే ఒకరి కోసం ఒకరు ఉంటారని కదా అర్థం. అవును. పెళ్ళి అంటే కూడా అంతే. కానీ పెళ్లిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అన్నీ ఉండట్లా, అవును. ఎప్పుడూ లేవు. ఇవాళ కొత్తగా మారిపోయింది అనేది లేదు. ఎప్పుడు కూడా ఏంటి అంటే భార్య కట్నం తీసుకురావాలి. ఇది చాలా పెద్ద ఇష్యూ. తీసుకురాకపోతే, పెళ్ళిలో ఏదో మాట్లాడుకుని తీసుకురాకపోతే దాని గురించి పేచీలు, ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయని మనకి 1961లోనే వరకట్న నిషేధ చట్టం వచ్చింది. ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం, అయినా ఇప్పటికీ అయినా నడుస్తూనే ఉంది ఇప్పటికీ. సరే, అదేదో ఇప్పుడు ఆస్తులు వాటాలు దాని దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకట్నం ఇంకొక రూపంలోకి మారింది అనుకుందాం, వాటాల రూపంలోకి మారింది అనుకుందాం. సరే, అది ఒక ఫ్యాక్టర్, ఈ కట్నాల గొడవలు ఒక ఫ్యాక్టర్. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయి చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది, మరి వాటా పేరుతోటి ఆస్తి తీసుకొస్తుంది. కానీ అంటే ఏంటి అర్థం అంటే ఇవన్నీ లేనప్పుడు ఆమెకు విలువ లేదా అని కాదు. అప్పుడు హౌస్ వైఫ్గా ఉండేది, హౌస్ వైఫ్కి హక్కులు ఉన్నాయి, ఆమె పనిచేసేదాన్ని కూడా మన జీడిపిలో లెక్క కట్టాలని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అయితే ఇవన్నీ కొంచెం పేపర్ల మీద ఉంటాయి, వాస్తవంలో చాలా తక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు కాలం మారింది. ఈ మారిన కాలంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి ఇంటి పని ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేసుకోవాలా లేదా అనే దాని దగ్గర ఒక పేచీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత దూరం వెళ్తుంటుందంటే, ఏదో ఆడవాళ్ళు పుట్టుకతోనే గరిట్లు ఇవన్నీ వేసుకుని పుట్టినట్టు, వంట చేయడం ఏంటో ఆడవాళ్ళకే వచ్చు, మగవాళ్ళకి అది రాదు, అసలు మగవాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక తత్వం. వంట అనేది, ఇల్లు చక్కదిద్దుకోవటం అనేవి కూడా ఒక స్కిల్స్. ఇవాళ ఉద్యోగాల్లో ఆఫీసుల్లో స్కిల్స్ నేర్చుకోలేకపోతే, నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు పోతున్నాయి కదా. అట్లాగే ఇంట్లో కూడా డబ్బు సంపాదించే నైపుణ్యము స్త్రీ నేర్చుకున్నప్పుడు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టే నైపుణ్యాన్ని పురుషుడు ఎందుకు నేర్చుకోడు? ఇది నిజంగా మనము మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఇది. మగ పిల్లలు కూడా నేర్చుకోవాలి. రోల్ ప్లే మారింది ఇప్పుడు. ఇంతకుముందు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకునే భార్య ఇప్పుడు ఉద్యోగం చేస్తుందన్నప్పుడు ఈమెకి అటు ఉద్యోగము ఇటు ఇంటి పని భారం, రెండు పనులు అవుతాయి కదా. మరి భర్త ఎట్లా నింపాదిగా ఉంటాడు? పొద్దున్నే వాళ్ళ కుర్చీలు కూర్చొని కాఫీ తాగుతా, భార్య ఇచ్చిన కాఫీ తాగుతా, పేపర్ చదువుకుంటా ఉంటాడు. ఈమెమో హడావుడి పడతా వంటలు చేస్తుంది. సరే, రెడీ అవుతారు, రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఆయన అప్పటి వరకు ఇంటి పనులు ఏమీ చేయకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఈ మట్టుకు అప్పటిదాకా ఇంటి పనులు చేసి ఆఖరి నిమిషంలో ఏదో నోట్లో వేసుకొని గబగబా ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఈలో పిల్లలు వచ్చేస్తారు, పిల్లల సంగతి చూసుకోవడం, మళ్ళీ రాత్రి వంటకి ప్రిపేర్ చేయడం. అంటే అందరిళ్ళలో ఇలా జరుగుతుందని చెప్పను, కొన్నిళ్లలో ఇప్పటికే జరుగుతుంది ఇది. దీనివల్ల కొంచెం అన్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 1970s నుంచి కాస్త ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువయ్యారు. అప్పట్లో మహిళలు మాట్లాడేవాళ్ళు కాదు, ఈ రెండు చేసేవాళ్ళు, ఏ మాటకా మాట.
సహకరించే భర్తలు ఉంటే సహకరించేవాళ్ళు, సహకరించకపోయినా వాళ్ళు పెద్దగా ప్రశ్నించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు అలా కాదు, ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించటాన్ని తట్టుకోలేకపోతున్నారు అబ్బాయిలు, ఈ ప్రశ్నించడానికి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చూశారు, వాళ్ళ తాతయ్యని చూశారు, వాళ్ళ నాన్నని చూశారు, వాళ్ళ బాబాయిలను చూస్తారు, వాళ్ళ మేనమామలను చూస్తారు, వాళ్ళ ఈ మొత్తం ఎవరు చూసినా కానీ ఇతనికి రోల్ మోడల్స్ ఎవరు అంటే వీళ్ళే. కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి భార్య ఉద్యోగం చేస్తుంది, నేను అలాగే ఉంటాను అన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నలాగానో వాళ్ళ తాతలాగానో వాళ్ళ బాబాయ్ లాగానో ఉంటాను అన్నాడు అనుకోండి, అంటే ఒక జనరేషన్ ముందు లాగా ఉంటాను అన్నాడు అనుకోండి, ఈ జనరేషన్లో కూడా గొడవలేగా. ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిందే కదా, అమ్మాయి వైపు నుంచి మనం ఆలోచించాల్సిందే కదా. ఇట్లా పిల్లల బాధ్యత ఒకటి నాకు సంబంధించిన విషయం కాదు అన్నట్లుగా ఉండటం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరూ అలా ఉండట్లా. ఇవాళ ఫాదర్స్ కూడా డైపర్స్ మార్చే ఫాదర్స్ ఉన్నారు, ఫీడింగ్ ఇస్తున్నారు పిల్లలకి. ఏదైనా వంటగదిలో వంట రెడీగా ఉంటే అది తీసి కలిపి పిల్లలకు తినిపించే ఫాదర్స్ ఉన్నారు. అట్లాంటి దగ్గర గొడవలు రావట్లా. ఎక్కడైతే ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారట్లేదు అబ్బాయిలు, అక్కడ గొడవలు వస్తున్నాయి. అంటే ఈ రీసెంట్ కాలంలో మనం చూసినట్లయితే గతంలో తల్లిదండ్రులు డివోర్స్ అంటే సర్ది చెప్పి ఆడపిల్లని అత్తింటికి పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి మ్యామ్. అంటే పురుషాధిపత్యం ఇంకా ఉంది అనుకున్న రోజుల్లో తండ్రులు కూతుర్లకి సపోర్ట్గా నిలుస్తున్నారు. అంటే మనం దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు కాలం మారిందని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది ఎందుకోసమే, ఇప్పుడు ఇద్దరు ఐటీ జాబ్స్ చేస్తున్నారు. ఆమె ఆఫీస్లో కూర్చుని కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది అనుకోండి, ఆమెకు ఒత్తిడే కదా అది. ఇంకొంతమంది ఉంటారు, ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తున్నాం కదా, ఇద్దరం కలిసి ఇంటి పనులు చేసుకోలేము అనుకున్నప్పుడు డొమెస్టిక్ హెల్పర్ని పెట్టుకుంటున్నారు. ఈ డొమెస్టిక్ హెల్పర్ని పెట్టుకునే దగ్గర అబ్బాయి తల్లి, మేము ఉద్యోగాలు చేసాం, మేము ఇంత పనోళ్ళని పెట్టుకోలే, ఈ ఇంటి పనికి వచ్చే వాళ్ళకి ఇంతంత డబ్బులు అవుతున్నాయి, వంట చేసుకోవడం కూడా కష్టమేనా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంటి పనులు చేశారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, మేము అలా ఉన్నాం కదా, మా కోడలు అలా ఎందుకు ఉండదు. కానీ మారుతున్న కాలంతో పాటు అత్తెందుకు మ్యామ్ అమ్మ అవ్వలేకపోతుంది, ఎడ్యుకేట్ అవుతున్నారు. గతంలో అంటే చదువు లేకుండా సరే ఆలోచించారు. అంటే మన సమాజంలో ఎలా ఉంటుందంటే, ప్రతి అత్తగారు తనని ఏ విధంగా ట్రీట్ చేసిందో అలా ట్రీట్ చేయటం కోసం కోడల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వస్తుంది కోడలు, వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ఆమెతో ఎలా బిహేవ్ చేసిందో అలా బిహేవ్ చేయాలని చూస్తుంది. అలా కోడలు వింటదా, కొడుకు కూడా సహకరిస్తాడా, స్మూత్గా నడుస్తుంది. ఆ కోడలు కూడా నాకు కోడలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని, ఇదంతా చాప కింద నీరులాగా నర్మగర్భంగా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఇది ఎన్నో తరాల నుంచి జరిగింది. ఇది ఇప్పుడు చాలా త్వరితంగా మార్పులు వచ్చినాయి మన జీవితాల్లో. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ లైఫ్ కంటే మా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. మా లైఫ్ల కన్నా మా పిల్లల లైఫ్లో ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇది ప్రతి ఇంట్లోనూ ఉంది. ఇది నేను ఎప్పుడు కూడా మా అమ్మ నాతో ఎలా ఉందో నేను మా అమ్మాయితో అలా ఉండాలి అనుకున్నాను అనుకోండి, గొడవే. ఇవాళ పిల్లలు అలా వినటానికి సిద్ధంగా లేరు. అలాగే అత్త కోడళ్ళ మధ్యలో కూడా ఎందుకు అత్తగారు అమ్మ అవ్వలేకపోతుంది అంటే, ఒక బ్యాగేజ్తో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు అలాగే చూపించింది, ఆవిడకి ట్రీట్మెంట్ అలా చూపెట్టింది. ఇది నేను మహిళల్ని విమర్శించడానికి కోసం కాదు. ఇది ఏంటి అంటే, ప్రశ్నించేంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది. ప్రశ్నించడం మొదలైనప్పుడే వివాదాలు వస్తాయి. ఇప్పుడు ఆధునిక మహిళ ప్రశ్నిస్తుంది. తన అస్తిత్వం గురించి బాగా, నేను చదువుకుంటా, నేను నా కాళ్ళ మీద నిలబడతా, నా ఇష్టమైనప్పుడు నేను పెళ్లి చేసుకుంటా, ఇలాంటివి మాట్లాడగలుగుతున్నారు ఈ తరం అమ్మాయిలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకి అందరూ అలా ఉన్నారని చెప్పలేను,
కానీ ఉన్న అమ్మాయిలకు కనుక కాస్త ఇలాంటి యాటిట్యూడ్ని ఎంకరేజ్ చేసేటట్లుగా కానీ యాక్సెప్ట్ చేసేటట్లు కానీ ఉండే అబ్బాయి దొరికాడు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకుంటారంటే హ్యాపీగా, ఈ అమ్మాయిని అతను, ఈ అమ్మాయి శక్తి సామర్థ్యాలని అతను గుర్తిస్తున్నాడు, ఈ అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకుంటున్నాడు, తద్వారా ఇద్దరూ కలిసి ఆ ఇంటి పురోగతికి ఉపయోగపడుతున్నారు. అలాంటప్పుడు అంతా బాగానే ఉంటుంది. అలా లేనప్పుడు ఏమవుతుంది అంటే వివాదాలు వస్తాయి. ఇందాక నేను అన్నాను చూడండి, తాతను చూస్తాడు, తండ్రిని చూస్తాడు. అలాగే ఉండాలి అనుకున్నాడు అనుకోండి, ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఈ ఒప్పుకోనప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్లో చెప్తుంది. ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళ కూడా ఇవాళ ఒక రకంగా కొన్ని సందర్భాల్లో అతి అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది. ఈ అతి ఏంటి అంటే, అసలు అక్కడ జరిగే విషయాల్లో మన అమ్మాయి లోటుపాట్లు కూడా ఏమైనా ఉన్నాయా అని ఆలోచించే ఓపిక తీరిక తల్లిదండ్రులకు ఉండట్లా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, మేము అబ్బాయిని అమ్మాయిని ఒకలాగే పెంచాము, ఆస్తి కూడా సరి సమానంగా ఇస్తున్నాము, ఇంత చేసినప్పుడు మా అమ్మాయి కష్టాన్ని మేము అర్థం చేసుకోకపోతే ఎట్లా? మా అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, అందుకని వాళ్ళ అమ్మాయిని ఏ విధంగానూ ప్రశ్నించడానికి సిద్ధంగా లేరు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే అందరూ కాదు, కొందరు. అందుకని సరే అమ్మా, నీకు అంత ఇబ్బంది అయితే వచ్చేయి అంటున్నారు. అంటే ఈ కాలంలో డివోర్స్ తీసుకోవడం అంటే కరెక్టే అంటారా మ్యామ్? అంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు, తన బిడ్డ కష్టాన్ని కూడా గుర్తిస్తున్నారు, కానీ ఆధునిక కాలంలో ఆవేశంతో కూడా చాలా మంది డివోర్స్ తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలి, కొన్ని సందర్భాల్లో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మార్పు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కావాలి. నేను మారటానికి సిద్ధంగా ఉన్నానా అవసరాన్ని బట్టి, అప్పుడే నాకు ఒక హక్కు ఉంటుంది రెండో వాళ్ళని కూడా మారమని అడగటానికి. కానీ నేను కించిత్ కూడా ముందుకు జరగను, కానీ రెండో వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే ఎట్లా కుదురుతుంది? అందుకే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఒక థియరీ ఉంటుంది, హాఫ్ వే అని. అదేంటంటే, నేను ఇక్కడ కూర్చొని నా దగ్గరికే రెండో వాళ్ళు రావాలంటాం కరెక్ట్ కాదు. నేను సగం దూరం వస్తాను అంటే నేను మారతాను, నువ్వు కూడా మారి సగం దూరం రా, దాన్ని హాఫ్ వే అంటారు. అలా ఉండట్లేదు చాలామంది. ఒంటెద్దుగా నేనే కరెక్టు, నేను ఆలోచించిందే కరెక్టు, నాకు కావాల్సిందే కావాలి, కాబట్టి నేను ఒక ఇంచు కూడా ముందుకు కదలను, నీకు భార్య కావాలనుకుంటే రా. ఇలాగే భర్తలు కూడా, నీకు భర్త కావాలనుకుంటే రా. ఇవన్నీ నువ్వు చూడనియా? మీ అమ్మ మీ నాన్న దగ్గర ఎలా ఉంది, మా అమ్మ మా నాన్న దగ్గర ఎలా ఉంది? ఏం భర్త నాకు కొట్టుకుండా ఉంటాడా? భర్తే కదా కొట్టింది. చాలా నార్మలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ వస్తుంది సమస్య. ఈ జనరేషన్ లో ఎవరు తగ్గి ఉండాలంటారు? అంటే ఇద్దరు ఎవరు తగ్గొద్దు, ఎవరు రైడ్ చేయాలనుకోవద్దు, పెత్తనం చేయాలనుకోవద్దు. అంటే బంధాలు నిలబడాలంటే మారుతున్న కాలం ప్రకారం అబ్బాయిలు మారాల్సిన అవసరం ఉంది, అలాగే అమ్మాయిలు కూడా. మనం కోరుకున్న మార్పు ఒక్క రోజులో రాదు. ఇక్కడేమి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు మంత్రదండాలు లేవు ఇలా తిప్పగానే మారిపోవటానికి. ఇది ఎన్నో తరాలుగా మగవాళ్ళ మనస్సుల్లో ఈ పురుషాధిక్యత అనేది బాగా ఫుల్గా ఎక్కి ఉన్నది. అది కొంచెం 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 మంచు కరిగినట్టు కరుగుతూ ఉంది. కానీ మేము సుత్తి తీసుకొని మంచుగడ్డను పగలగొడతామంటే కుదరదు. అది కొంచెం టైం పడుతుంది. ఈలోపు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, నెగోషియేట్ చేయగలిగిన విషయాలు కొన్ని ఉంటాయి. మ్యారేజ్లో నెగోషియేట్ చెయ్యక్కర్లేనివి కొన్ని ఉంటాయి. బాధ్యతగా లేడా, కొన్నాళ్ళు బాధ్యత తీసుకో, ఇది నెగోషియేట్ చేయొచ్చు. అలాగే విపరీతంగా దురలవాట్లు ఉన్నాయా, ప్రయత్నం చెయ్యి.
లేదు ఆ అలవాట్ల వల్ల విపరీతంగా అబ్యూజ్ చేస్తున్నాడా, అమర్యాదకరంగా మాట్లాడటము, కొట్టటము, తిట్టటము, అవమానించడం చేస్తున్నాడా పదే పదే, అక్కర్లేదు. ఆ భర్త అక్కర్లేదు. అసలు ఇంక అక్కడ నెగోషియేషన్కి ఛాన్స్ లేదు. కొన్ని రోజులు అతనికి ఉద్యోగం లేదా, నీకు ఉద్యోగం ఉందా, ఎస్, వచ్చుకోవాలి. ఒక జీతంతో కూడా బతకొచ్చు. ఇలాంటివి నెగోషియేట్. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆగాలి, ఆలోచించాలి. మేము పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెడతామంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా కరెక్ట్ కాదు. సరే, ఇట్లా నెగోషియేట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి, వీటి దగ్గర మనం తగ్గుదాము, అవసరమైతే మనం ఈ బంధాన్ని నిలబెట్టుకుందాము అని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రోయాక్టివ్గా ఉంటే తప్పులేదు. కానీ ఇందాక నేను చెప్పాను కదా, అసలు ఇంకా ఈ జీవితంలో ఇతను రిపేర్ కాడు, ఈ అమ్మాయి రిపేర్ కాదు అనుకుంటే గనక విడాకులు తీసుకోవటం చాలా మంచిది. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత పిల్లలకి ఆ బర్డెన్ అనేది పడుతుంది వాళ్ళ. ఇప్పుడు అందు గురించే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం నెగోషియేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అందుకే నేను సరే అయినప్పటికీ పిల్లలు ఉన్నారు, అసలు వీళ్ళు కలిసి ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తుకు కూడా నష్టం అనిపించింది అనుకోండి, మీరు ఎవరి కోసం అయితే కలిసి ఉందాం అనుకుంటున్నారో వాళ్ళే నష్టపోతారు అన్నప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదు కదా. అందుకని ఏం చేయాలి అంటే, ఏ ఫ్యామిలీలో అయినా చిన్న చిన్నయో పెద్ద పెద్దయో గొడవలు వచ్చినప్పుడు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి అనుకునే కంటే కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళడం కరెక్టు. అసలు దీనికన్నా ముందు ఇంకొక పని కూడా చేసుకోవాలి. అదేంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఇవాళ అందరూ చదువుకున్న వాళ్ళే కదా, ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎక్కువ వస్తుంది చదువుకున్న వాళ్ళకే కదా. చదువుకున్న వాళ్ళకి పెద్దగా రావట్లా, వస్తాయి అక్కడ కూడా. ఈ మందు అలవాట్లు ఇట్లాంటివి చాలా ఎక్కువైపోయి అసలు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే పుట్టింటికి వచ్చే అమ్మాయిలు ఉన్నారు, పిల్లల్ని తీసుకుని వచ్చేసే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు ఈరోజు చదువుకున్న అమ్మాయి చదువుకున్న అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు జాతకాలు చూసుకోవడం ఎంత అవసరం అనుకుంటున్నారో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళటం కూడా అంతే అవసరం. అసలు ఈమె ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఈమె ఆలోచిస్తుంది, అతని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అతను ఏం ఆలోచిస్తున్నాడు, అసలు వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా అవదా అనేది ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో అర్థమైపోతుంది. కానీ ఈ కాలంలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కన్నా ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఎక్కువ ప్రాధాన్యత. అదే కదా, మనం ఏది అవసరమో అది తప్పితే అన్నీ చేస్తాం, అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్కే ప్రాధాన్యత ఇచ్చారు, చేసుకున్నారు, పెళ్ళి అయిపోయింది, గొడవలు వచ్చినాయి, అప్పుడైనా మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళండి, తప్పేం కాదే, వెళ్ళండి. ఇంతలో ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఈవిడ వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పి అసలు వీళ్ళిద్దరికంటే వాళ్ళు నలుగురు కలిసి పోట్లాడుకోవటం ఎక్కువైతే ఉంటుంది. ఒక్కోసారి ఇది జాలినట్లు పెద్ద మనుషులు వచ్చేస్తారు మధ్యలోకి. ఏంటి మా అమ్మాయిని కొట్టావంట అంటాడు తండ్రి. ఈయన ఆల్రెడీ ఒకప్పుడు వాళ్ళ ఆవిడని కొట్టే ఉంటాడు, కానీ కూతురు దగ్గరికి వచ్చేసరికి కొట్టకూడదు. భార్యనైనా కొట్టకూడదు, కూతురునైనా కొట్టకూడదు, చెల్లినైనా కొట్టకూడదు, ఎవరు కొట్టడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఇట్లాంటప్పుడు ఈ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళకోకుండా ఏం చేస్తారు అంటే ఈ పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నానా కంగాళీ చేసేసుకుని ఇక విడాకులు తీసుకోవడం తప్పదు అని అప్లై చేసుకుంటారు. ఈ విడాకులు వచ్చినప్పుడు మొన్న కేసు అదే ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్న కేసు, మొన్న కేసులో వాళ్ళు వీఆర్ విత్ యూ అని ఆ అమ్మాయి ఫోటోలతోటి టీషర్ట్లు వేసుకొని ఆ అమ్మాయికి జైలు దగ్గర నుంచి మేళతాళాలతోటి కోర్టు దగ్గర నుంచి ఆ అమ్మాయిని మేళతాళాలతోటి తీసుకెళ్లారు. ఇది ఒకంత కాస్త అతిగా అనిపించవచ్చు, కొంచెం అతి కూడానేమో. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వటానికి, ఆత్మవిశ్వాసాన్ని నింపటానికి ఇవన్నీ చెయ్యక్కర్లా. కాకపోతే అక్కడ అతని వైపు నుంచి అబ్యూజ్ ఏ స్థాయిలో ఉందో,
ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ఆ తల్లిదండ్రులకే తెలుసు కదా, ఆ అమ్మాయికి తెలుసు కదా, అందుకని అలా చేసి ఉండొచ్చు. ఏదైనా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైపోయింది, పంపించేశాము, ఇంక నీ కష్టమో నష్టమో నీ మంచో చెడో అన్నీ అక్కడే. ఇంక నీకు పెళ్లి చేసి పంపించేసిన తర్వాత మా బాధ్యత వదిలిపోయింది, మేము చేతులు గడిగేసుకున్నాం, దులిపేసుకున్నాం అంటే మట్టుకు కుదరదు. ఆ అమ్మాయికి ఒక తల్లి తండ్రి ఉన్నారు, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది అనే ఒక ధైర్యం ఆ అమ్మాయికి ఇవ్వాలి. అది చాలా అవసరం. ఆ ధైర్యం గనక ఆ అమ్మాయికి లేదనుకోండి, ఈ భర్త గనక సరైన వాడి కాకపోతే, మెంటల్ మేకప్ సరిగా లేకపోతే గనక ఒక ఆట ఆడుకుంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.